చెప్పు, నువ్వు చూసుకుంటున్నావు ఎక్కడెక్కడ ఉన్నాయో. చూస్తున్నాం అంతే. అబ్జర్వ్ చేయడంలో తప్పేం లేదు కదా. లేదు బయటకు వెళ్ళి అబ్జర్వ్ చేయి, అద్దంలోకి వెళ్ళి చూడబా. ఇది హౌస్, నేను హౌస్ భోజనం కూర పెడతాం కానీ లగ్జరీస్ ఇవ్వలేము. నాకు లగ్జరీ కావాలి. ఇటు చూడు, ఎటు చూడను, ఇటు వైపే చూడు, ఎటు చూడను, ఇటే చూస్తూనే దా ఇటు వెళ్దాం, పాడుకుందాం దా. నాకు రైట్, నాకు ఉంది రైట్. అంతులేని వీరులు గది రాసి పెట్టుకున్నారే, రాసి పెట్టి ఫ్లాగ్ కూడా వేయించారు. నాకు కూడా రైట్ ఉంది, మేము కూడా వస్తాం. మా రూమ్ లో కెరటంలోనే ఉండాలి. కెరటం అంటే నీళ్లు ఆ గది నుంచి ఈ గది కూడా దూకగలుగుతాం మేము మాఫ్ వేసి రిటర్న్ దుక్కుతాము. చాలా గలీజ్ గా ఉందిరా, లేకపోతున్నాను రా. ఎందుకురా చూస్తున్నాను అసలు. నువ్వు చూడొద్దు, చూడని తప్పేం లేదు. వద్దు అరే ఈయన ఫుల్ ప్లాన్ వేసుకుంటున్నాడు. ఆకలి మీద ఉన్న వాళ్ళని కూడా మీరు పట్టించుకోవట్లేదా? నేను ఒకవేళ మేము డైనింగ్ టేబుల్ లో పట్టించుకోవాలని లేదు మాకు, ఆలోచించాం. అది నాకు అర్థమైంది, ఇప్పుడు హింట్ ఇచ్చినట్టే. ఇయ్యలే చెప్తున్నా, అక్కడ ఉన్నది ఆల్రెడీ మా సొరకాయ. అదేంటి నైన్గా ఉన్నది చాలు నేను చూసుకొని. కానీ సరే ఒక్కళ్ళు 2 మినిట్స్ తీసుకుంటాను, నా వల్ల అట్లకి వస్తుంది. ఇప్పుడు కొంచెం కావాలా కాదు, కొంచెం ఆకలి మీద ఉన్నప్పుడే ఎనర్జీ యూజ్ చేసుకొని దొంగతనం చేయాలి. మొత్తం అయిపోయిన తర్వాత టెంపర్కి వెళ్తుంది. సో కోపంగా వెళ్తుంది. అందుకే వెన్ ఇట్ ఈస్ 80% బ్యాటరీ అయిపోయినప్పుడు 20%లోనే కొట్టేసాలి దీన్ని. అరే వాళ్ళు ఉండుతున్నారు కదా, ఇప్పుడు నేను ఎక్కడ దూరుతానాడా? కొన్ని కటింగ్ చేసుకుంటా. ఒక్క నిమిషం, నిన్న వేసింది నువ్వు చిన్న కప్పుతోనా? అది మన కాఫీ కప్స్ తోని. మిర్రర్స్ ఉంది అని మర్చిపోకు. నువ్వు నీ మిర్రర్ మీద నీకు ఫోకస్ ఉంటుంది ఎప్పుడు చూసినా. నేను శాంతంలో తల పెట్టావంటే అంతే కథ. చూద్దాం, నా ప్లాన్ తో డిస్కస్ చేసిన తర్వాత నీ చీఫ్ ఒక ఆఫర్ అయితే పెడతా. ఏంటి? ఏదో పెడతా, నా టీంతో డిస్కస్ చేయాలి ఫస్ట్. వాడు ఒప్పుకుంటాడో ఏంటో నాకు తెలియదు. ఒప్పుకున్నాడంటే నీ లక్, లేదంటే అగైన్ నీ ఏంటి అంటే నువ్వు ఏదో ఆఫర్ పెట్టి ఇవ్వడం ఏంటి? బుర్ర ఉందా నీకు? ఆఫర్ అంటే అలా ఆఫర్ కాదు, వేరే ఆఫర్ చెప్తా. ఫుడ్ ఇచ్చే ఆఫర్ కాదు, వేరే ఆఫర్, వేరే రకంగా ఆఫర్. నేను రూల్స్ బ్రేక్ చెయ్యను, అది గుర్తు పెట్టుకో. చేస్తే బుర్ర బ్రేక్ చేస్తాను, అస్సలు బ్రేక్ చేయను. కానీ ఏందో ప్లాన్ త్వరగా ఎగ్జిక్యూట్ చేయి. వాడు ఏందో అసలు సైలెంట్ అయిపోయి కూర్చున్నాడు. నువ్వు వాడికి ఏం చెప్తూ ఉన్నావు తెలుసా? అప్పుడప్పుడు నాకు ఆకలిస్తుంది గుర్తు చేస్తుంది కనీసం. వాడిని సైలెంట్, వాడు ఆల్రెడీ డిప్రెషన్ లో లేదు, ఈజ్ గెటింగ్ బ్యాక్. కానీ ఇంకొంచెం టైం పడుతుంది డెఫినెట్ గా. వాడు ఎంతసేపు టైం పట్టుకుంటూ కూర్చోవాలా ఏంది? నువ్వు వెళ్ళి చెప్తూ ఉండు. 2 స్టాండ్స్ ఉన్నాయరా. లేదు ఆకలి మీద గట్టి కూర్చుందామంటే ఆకలి మీద గట్టి కూర్చుంటాం ఇద్దరం. లేదురా కొట్లాడదామంటే ఇద్దరం గట్టి కొట్లాడదాము. వాడు ఫ్లిమ్జీగా ఉంటే ఎట్లా వెళ్తుంది ఆట ముందుకి? నేను చెప్పాను కూడా 3 స్టేజెస్ ఉన్నాయి ఇందులో. ఒక పని చేయి, నువ్వు వెళ్ళి ఆకలిస్తుంది అని ఆయన ట్రిగర్ చేయి. ఆ లోపు నేను ఒక ఆఫర్ పెడతా. వాడు ఆడాలనిపిస్తే నా ఆఫర్ని యాక్సెప్ట్ చేసుకుంటాడు, లేదంటే లేదు. తర్వాత మళ్ళీ నీతో వచ్చి మాట్లాడతా ఆఫర్ గురించి. చీఫ్ కాబట్టి చీఫ్తో కాబట్టి వాడితోనే నేను మాట్లాడాలి ఫస్ట్, అర్థమైందా? బట్ ఒకవేళ ఆఫర్ నాకు నచ్చకపోతే చీఫ్కి నచ్చింది తర్వాత ఖచ్చితంగా చీఫ్కి చెప్తాను మనీతో మాట్లాడాలి. చీఫ్ యాక్సెప్ట్ చేయగానే నిన్ను పిలుస్తాను. కానీ ఇప్పుడు తర్వాత నా టీంతో మాట్లాడతాను. ఇంకా నా టీం వాళ్ళకి కూడా తెలియదు. వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇప్పుడు నేను ఆకలి ఆడమని చెప్పమంటున్నాను. నీకు ఆకలి వేస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆకలి, నాకు తన్నపు వస్తుంది. నాకు గేమ్ సైలెంట్గా ఉంటే నాకు నచ్చట్లేదు. మరి ఈ అంబియన్స్ నచ్చలేదు. మరి అన్నీ ఒకటే కదా. నువ్వు నన్ను చూస్ చేసుకున్నావు, నువ్వు స్ట్రాంగ్ లేవు, నువ్వు అట్లీస్ట్ నాకన్నా అథారిటీ. నేను చెప్పింది ఇది కరెక్ట్.
అదేనా చెప్పు, ఇలా మాట్లాడు. ఆహా మణి నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావు అన్న క్లారిటీ గుర్తుపెట్టుకో. ఆకలిస్తుంది అంతే అంతే. బట్ నాకు ఓన్లీ ఒకటి ఏమనిపించిందంటే మేబీ యూర్ టేకింగ్ మై మంచితనం ఫర్ గ్రాంటెడ్. Did I use it like that? Did I use your మంచితనం somewhere? ఎక్కడైనా యూజ్ చేసుకున్నాను అది? అది అనిపించింది. ఇప్పుడు నేను నైనికతో మాట్లాడితే కూడా ఐ జస్ట్ టోల్డర్ నా పాయింట్స్ ఏం పెట్టాలో ఇవన్నీ నేను చెప్తున్నా అంటే కరెక్ట్ ఒక గుడ్ టాక్ లైక్ దిస్ అని చెప్పింది. సో నాకు అది అనిపించింది బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ నీ మంచితనాన్ని గ్రాంటెడ్ గా తీసుకున్నాను అయితే ఎక్కడైనా యూజ్ చేసాను నాకు నాట్ మంచితనం లైక్ నా ప్లేఫుల్నెస్ ఆర్ లైక్ మై చిల్లర్నెస్ ఆర్ లైక్ మై దాన్ని వాడాను నేను. లెట్ గోనెస్ ఎక్కడైనా యూజ్ చేశాను నా కోసం కానీ నా ఎమోషన్స్ వల్ల లేదా టు గెట్ రిఫ్రెష్ ఆల్సో డిడ్ ఐ యూజ్ ఇట్? నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సోనియా మధ్య జరిగిన డిస్కషన్